కాకినాడ ఆయుష్ మెడికల్ కాలేజీ స్థలాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు కేటాయించాలి అని అఖిలపక్ష నేతలు తప్పుపట్టారు. పిఠాపురం రాజకీయ పంచాయతీ తేల్చడానికే వర్మకు చెందిన ఎస్వీఎస్ సంస్థకు 3.4 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రబాబు కట్టబెడుతూ ఉన్నారని మండిపడ్డారు. 250 కోట్ల రూపాయల విలువైన ఆయుష్ మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలంలో 5 స్టార్ హోటల్ ఎలా కడతారు అని ప్రశ్నించారు. మరోవైపు పిఠాపురంలో పేదలకు పంపిణీ చేసిన ఇండ్ల స్థలాలలో ఆయుష్ కళాశాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపడంపై మండిపడ్డారు. దీనిపై న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేస్తాము అని నాయకులు ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్ఆర్సీపీ నుంచి కురసాల కన్నబాబు, వంగ గీతతో పాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ నేతలు, మేధావులు హాజరయ్యారు. ఆటవిక న్యాయాన్ని న్యాయంగా ఇవాళ ఈ రాష్ట్రానికి వృత్తే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నాడు. హోటల్ పేరిట ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్ కి పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ గారి సంస్థ కేటాయించారు. దాన్ని రద్దు చేసి ఆయుష్ హాస్పిటల్కి ఇవ్వాలని, అదేవిధంగా పిఠాపురంలో ఇళ్ల స్థలాలుగా జగనన్న కాలనీల కోసం ఇచ్చిన లబ్ధిదారుల ఇళ్ల స్థలాలని రద్దు చేయకుండా వాళ్ళ స్థలాలు వాళ్ళకే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నా. కోసం పేదల కోసం నిలబడ్డ ప్రతి హక్కుకి సంబంధించిన పోరాటంలోనే మేము నిలబడతాం. ఇది తిరిగి వచ్చి పిఠాపురం ప్రజల మీద పిడుగుపడింది. మసీదు మాన్యం అని చెప్పి 5 ఎకరాల్లో సుమారు 235 మందికి పట్టాలు ఇచ్చి అంతా లేఅవుట్ అంతా చేసి, ఆ పట్టాలకి మళ్ళీ సెక్రటరియట్లో రిజిస్ట్రేషన్ కూడా చేసి, వాళ్ళంతా కూడా గృహ నిర్మాణాలు శాంక్షన్ చేస్తే కట్టుకుందామని ఎదురు చూసే పక్షంలో ఇప్పుడు తీసుకొచ్చి కాలేజీ అక్కడ జరిపినట్టుగా, మరి కాలేజీ ఆ ల్యాండ్లోనే ఇస్తున్నట్టుగా ఒక ప్రొసీడింగ్స్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అది మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు వచ్చి 250 మంది పట్టాల వాళ్ళని రోడ్డును పడేసి మీరు ఇక్కడ కట్టాల్సిన కాలేజీని ఎవరికో ఒక వ్యక్తి కోసం మీరు ఇవ్వడం కోసం ఈ విధంగా ప్రజలకు అన్యాయం చేయాలని చూడటం మాత్రం తీవ్రంగా మేమందరం కూడా నిరసిస్తున్నాం. ఆయుర్వేద కళాశాలకు కేటాయించినటువంటి భూమిని ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్తో నడుస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు, పిఠాపురం నాయకులు వర్మగారికి కేటాయించడాన్ని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పదవులు కట్టబెట్టలేక ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున దారాదత్తం చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి అడుగుతూ ఉన్నాం. వర్మగారికి ఇచ్చినటువంటి అన్ని రకాల అనుమతులు రద్దు చేయాలని, పైగా వర్మగారికి ఇచ్చినటువంటి జీవోలో ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు దీన్ని చూస్తారు. ఇది ల్యాండ్ ఆఫ్ తాజ్ అనేటువంటి పేరుతో ఆ జీవోలో కూడా మెలికబెట్టి ఎవరు తెలుసుకోకుండా, ప్రజలు ప్రశ్నించకుండా, దానిపైన ఆందోళన చెందకుండా చేస్తున్నటువంటి ఒక కుట్ర. స్ట్రాంగ్ కావాలనుకుంటున్నాడు. స్ట్రాంగ్ కావాలంటే అడ్డుగా ఉన్నాడు. ఇతను అడ్డుగా ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఎంత దీని ప్రమాదకరం కాకపోతే ఈ సర్క్యులర్ లో ఆ స్థలం చూపించలేదు, వాళ్ళకి మీకు ఉత్తరం రాలేదు, అయినా సరే పని జరిగిపోతుంది. ఉత్తరం రాకుండానే పలానా ఎస్పీఎస్ఎన్ దానికి పలానా వీళ్ళందరికీ ఈ సర్వే నెంబర్ ఇచ్చామని రాకుండానే పని చేస్తున్నారు. అక్కడేమో 240 మంది లబ్ధిదారులకి పొజిషన్ చూపించి, పట్టాలిచ్చి, రిజిస్ట్రేషన్ చేసి ఆ భూమి ఖాళీగా ఉందని ఎంత భిన్నమైన